అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రియమైన చక్కెర పొంగలి రెడీ అండి. ఇట్లా దేవుడికి నైవేద్యం పెట్టే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చక్కెర పొంగల్ చేయబోతున్నామండి. గుళ్ళో తినే ప్రసాదం లాగా కమ్మగా ఉండే చక్కెర పొంగల్ చేయబోతున్నాము. దానికి కావాల్సింది ఒకసారి చూసేద్దామా ఫ్రెండ్స్. ఇట్లా 1 కప్పుతో రైస్ తీసుకున్నాను. దీనికి ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. కొంచెం దీంట్లో 1/2 కప్పు పచ్చెనగపప్పు తీసుకుందామండి. ఇట్లా నేను కొంచెం తీసుకున్నాను పచ్చెనగపప్పు. ఇవన్నీ కలిపి నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నామంటే తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ రానిద్దాము. వాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా కడిగేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఈ కప్పుతో అయితే రైస్ తీసుకున్నాను. అదే కప్పుతో 3 కప్స్ నీళ్ళు తీసుకున్నాము. నీళ్ళు యాడ్ చేసుకున్నాము. ఇందులో నేనైతే 4 కప్స్ వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుందాం. ఇది విజిల్స్ వచ్చేలోపు మనం బెల్లంని నలగొట్టి పెట్టుకుందామండి. విజిల్స్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మొత్తం ఓపెన్ చేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులోకి ఇదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకుందాం. అండ్ ఇదే కప్పుతో ఒక 2 కప్స్ బెల్లం వేసుకుందామండి. ఇదే కప్పుతో 2 కప్స్ బెల్లం వేసుకుందాం. అండ్ అనదర్ కప్. బెల్లం వేడికే కరిగిపోతుందండి. మనం గరిటతో కలిపేద్దాము. వాటర్ అనేది కొంచెం టైట్గా ఉంటే కొంచెం వాటర్ అవసరమైతే యూస్ చేసుకోవచ్చు. మామూలుగా 1కి 2 బెల్లం వేసుకున్నాం కాబట్టి బాగానే లూజ్ అవుతుందండి. కానీ ఇంకొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళు వాటర్ యూస్ చేసుకోండి. ఎవ్రీ ఫ్రైడే దుర్గమ్మకి ప్రసాదం చేస్తానండి. నేను రావుకాలం దీపం పెడతాను. ఈరోజు కూడా ఫ్రైడే, తొందరగా వెళ్ళాలి దీపం పెట్టడానికి. మీకు కూడా అమ్మవారికి చేస్తున్నాను కదా ప్రసాదం, మీకు కూడా చూపిద్దామని ఒకసారి వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం బెల్లం కరిగితే పాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మిల్క్ కాసి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ చక్కెర పొంగలికి. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న ఫ్రై పాన్ పెట్టుకొని అందులో కొంచెం 3 స్పూన్స్ గీ యాడ్ చేసుకుందామండి. అందులో కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకుందాం. కిస్మిస్లోనే 2 యాలక్కాయలు కొంచెం జీడిపప్పు వేసానండి. ఇవి ఫ్రై అవ్వగానే పొంగల్లో వేసేసుకుందాము. కొంచెం బాగా ఫ్రై అయ్యాయి. కొంచెం దూరగా వేగితే తినేటప్పుడు క్రిస్పీగా తగులుతుంది. ఈ మిశ్రమాన్ని పొంగల్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు వస్తాయండి. థ్యాంక్ యూ.